శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ సెగ్మెంట్ సీక్రెట్ గా ప్లాన్ చేశాను. అవునా? ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు రియల్ ఫ్రెండ్స్ ని నేను ఇన్వైట్ చేశాను. మీ రియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేజ్ పైన రాబోతున్నారు. అండ్ వాళ్ళు రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్టిస్టులుగా ఉన్న ఇక్కడ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ దెమ్ ఆన్ ది స్టేజ్. కాదు, మా ఫ్రెండ్స్ నువ్వు పర్సనల్ గా బయట కలిసావా? అవును కలిసాను. అంటే నా ఫ్రెండ్ కూడా కలిసావు నువ్వు? అవును కలిసాను. వాడితో మాట్లాడలే కదా నువ్వు? Alright, so let's welcome the real life friends of our artists here. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. సరే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. యాక్చువల్ గా వీడు నా ఫ్రెండ్ కాదు, పంచప్రసాద్ ఫ్రెండ్. వాడికి నుంచి ఓపిక లేకపోతే వచ్చి నించున్నాను అంతే నేను. బాబు ఒంటరిగా వదిలేస్తున్నారు ఆయన్ని. ఏంటి ఎవరు ఫ్రెండ్? ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు ఫ్రెండ్సే కదా మీరిద్దరు? ఫ్రెండ్సే. ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? ఒక ఆడి కిడ్నీ పోయిన దగ్గర నుంచి 15 years. 15 years? Yeah, 15 years. ఓకే. వీడు నా ఫ్రెండే. 15 seconds. మేడం ముందు నేను చెప్పేస్తా, వాడు బిజీ వెళ్ళిపోతాడు. ఏం చేస్తారు ఆయన వెళ్ళి? ఎప్పుడో నడుపుతూ ఉంటాడు. సరే 10 minutes ఆర్డర్ పడితే వాడు ఉన్నాడు మళ్ళీ. ఒక్క నిమిషం మ్యామ్, నేను మాట్లాడతాను. ఈ రోజు కుల్లాగా నేను మాట్లాడతాను. వీటితో ఫ్రెండ్షిప్ చేయడం కంటే తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా మేలు మేడం. ఎందుకంటే నెలకోసారి వారంకోసారి ట్రిప్పులు తీసుకెళ్తాడు. వీడితో వెళ్ళాలంటే హాస్పిటల్ కో మెడికల్ క్యాంప్ కో దీనికే వెళ్తున్నాను. నాకు వీడితో పాటు పేషెంట్ అనుకుంటారు. వీడు ఎలాంటి ఉంటుంది మేడం? చాలా మంచోడు మేడం, చాలా మంచోడు. స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, అమ్మాయిలతో తిరుగుడు, కామెడీ చేయడు. ఇంకా మీ మనసులో ఉన్న మాటలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి మేడం, ఏం చెప్పాలి? అయితే కక్కండి. లవర్ తో రోజు కొట్లాట్లు అయిపోతున్నాయి. ఎందుకంటే వద్దన్నా సరే ఇలా కుట్టిపిచ్చాడు మేడం. మళ్ళీ నెక్స్ట్. సో దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మహేందర్. అమ్మాయిలందరూ మాహి అని పిలుస్తారు. సో అది బాగా పాపులర్ పేరు అనమాట. సో వీడికి నాకున్న ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ 7 years ఆఫ్ బాండింగ్. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి వీడు నాకు ఫ్రెండ్. ఎక్కడ ఏం జరిగినా సరే హీఈస్ దేర్ బిసైడ్ మీ. అంటే వీడు ఏ సిచ్యువేషన్ వీడు నా ముందు ఉంటాడు అనమాట. ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు, నేను ఉన్నానని చెప్తాడు. ఇప్పుడు మాహి గారు మాట్లాడాలి. ఆయన మనసులో ఉన్న మాటలు ఆయన చెప్పాలి. చాలా మంచి ఫ్రెండ్షిప్. రాత్రి వచ్చేసాడు ఈవెంట్ అనగానే. చెప్పారు కదా మానస్, నాకంటే ముందే ఉంటాడని, అందుకే. రష్మి గారు ఆ ఒక్క 2 minutes టైం ఇస్తే నోటిఫికేషన్ ఆఫ్ చేసుకో. మాహి వాడు ఆర్డర్ పడితే వెళ్ళిపోతాడు. ఏ పిలిపించి మరి పరువు తీస్తున్నారు కదయ్యా. మాకు పరువు లేదనే వచ్చాం మేడం. అది నీకురా, ఆయనకుంది. మాహి గారు మాట్లాడండి. So this is my first stage. I'm पहली बार मैं यहाँ पे स्टेज पे बात हिंदी में कर रहा बोलिए, हूँ. कोई बात नहीं. నేను మాట్లాడిస్తా. I guess 2019 లో ఫస్ట్ టైం జిమ్ లో పరిచయం అయినా. సో అలా పరిచయం అయిన రిలేషన్, ఐ మీన్ వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ ఒక రెస్పెక్ట్ కి హీస్ మై ఎల్డర్ బ్రదర్ అలా. సరే లైఫ్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక మూమెంట్, ఇంకా అంతే, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేస్తా అనే. ఏమైనా చేసేస్తా అన్నట్టు చెప్పాను కానీ, బట్ ఐమ్ లైక్ కి ఏదైనా సిచ్యువేషన్ లో ఇఫ్ యూ ఫీల్స్ లైక్ ఐ నీడ్ హిమ్, యూ హ్యావ్ టు బీ దే, ఐ విల్ బీ దే అన్న ఒక సిచ్యువేషన్స్ లో నేను పక్కా ఉంటా. శ్రీకర్ ఎప్పుడైనా ఉంటారా మీకోసం? రాట్లేదే. ఇంత ఆలోచిస్తున్నారంటే నువ్వు ఆలోచిస్తే లేననుకుంటారా? చెప్పరా. నాకన్నా ముందు థింగ్స్ తెలిసేవి శ్రీకర్కి. ఐ మీన్ మా ఇంట్లో, ఐ మీన్ ఇఫ్ అంటే నాకు కాల్ చేసి అడిగే ముందన్నా శ్రీకర్ని కాల్ చేశాడు, అరే వీడిని అడుగు కదా ఏమంటాడో అన్న. లైక్ హీస్ బీన్ దేర్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. సో బెస్ట్ థింగ్ అని అంటే ఒక లైక్ వి విన్ టు ట్రిప్, పిటికి వెళ్దామని చెప్పి. ఐ మీన్ 2 years బ్యాక్ మీరు స్పిట్టి వ్యాలీకి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? నేను, శ్రీకర్ అండ్ కార్తిక్ అని ఇంకో ఫ్రెండ్. అమ్మాయిల పేర్లు చెప్పు. మేము 4 వెళ్ళాము.
180 kilometers ట్రావెలింగ్ ఫ్రమ్ మనాలి టు స్పిటి బై బైక్ 4-5 hours లో వీళ్ళు ట్రావెల్ అని అలా అని స్టార్ట్ అయితే వి రీచ్ ఎట్ ఎ పాయింట్ వాటర్ క్రాసింగ్ బైక్ తో కష్టం అవుతుంది అని చెప్పేసి శ్రీకర్ కి చెప్పిన లైక్ సిచ్యుయేషన్ ఎలా ఉండే ఎవ్వరు లేకుండే అక్కడ మేము నలుగురేమే ఇక కష్టం అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తే వి ఫైండ్ వన్ టెంట్ అట్లా అక్కడికి వెళ్తే తరుణ్ అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు చూడండి వాడు అట్లా స్కార్ఫ్ వేసుకొని మంచిగా కూర్చున్నాడు ఇటు తిరుగు వద్దురా వద్దురా అంట మంచిగా కూర్చొని ఉన్నాడు ఆ చైర్ మీద సో ఆ టెంట్ ఓనర్ ఎవరైతే హీ ఫెల్ట్ లైక్ హీజ్ ఎ లేడీ అన్నట్టు సో హీ దెన్ గేవ్ కి అరే ఐ మీన్ హీ ఫెల్ట్ కి షీజ్ లేడీ అని నా ఫ్రెండ్ చలికి వణుకుతూ ఇలా చుట్టేసుకొని స్కార్ఫ్ కట్టుకొని కూర్చున్నాడు. టెంట్ ఓనర్ ఏమో మమ్మల్ని చూసి ఆప్కే సాత్ మేడం బిహే క్యా అని అడిగాడు. మాతో మేడం ఎవరు వచ్చి నన్ను చూస్తే మావోడే అనమాట. టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే వీడియో అంటున్నాడు, అది వద్దులే ఆపేసి ప్లీజ్. సరే సరే అన్న ఒక్క నిమిషం ఆగు. ఆర్డర్ వచ్చిందా అన్న? గేట్ దగ్గర ఉన్న నన్ను వచ్చేస్తాను. 10 నిమిషాలు అన్న, వాష్రూమ్ లో ఉన్న ప్లీజ్ అన్న, వచ్చేస్తా 10 నిమిషాలు. ఆగండి ఆల్ రైట్ నెక్స్ట్ ఓవర్ టు మానస్ అండ్ ఫ్రెండ్. సార్ మీ పేరు? త్రినాథ్ అండి. వెల్కమ్ త్రినాథ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మీది అండ్ మానస్ గారిది ఫ్రెండ్షిప్ హౌ లాంగ్ ఇస్ ఇట్ బీన్? సిన్స్ ఫ్రమ్ స్కూల్ వి ఆర్ ఫ్రెండ్స్. సిన్స్ స్కూల్. ఓకే, సో స్కూల్లో కూడా మానస్ ఇలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్, అంటే అప్పటి నుంచి ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నారు కదా ఒక సరదాగా. అదే మేము గుడ్ సామెటన్ హై స్కూల్ మిమ్మల్ని అడిగామా? ఉండవయ్యా, ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడకూడదంట. నీకు అన్న చెప్పినట్టు మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే అన్న చెప్పినట్టు మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, బయట క్యాఫ్టేరియాలో అక్కడ కలుసుకొని మామూలుగా బయట క్యాఫెటేరియాలో కలుసుకొని నార్మల్ గా చెప్పండి. బయట క్యాఫెటేరియాలో ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఇటు చూడండి అట్టే ఎందుకు? ఆయన మొహం రోజు చూస్తుంటారు కదా అరే, ఈ క్యాఫెటేరియాలో. ప్రోగ్రామ్ మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరు చూస్తారు. అందుకే ఏం మాట్లాడాలి అర్థం కాక కాము. ఇవన్నీ వేస్ట్ క్వశ్చన్లు. ప్రపంచాన్ని తెలియని సీక్రెట్ ఒకటి చెప్పండి, మీ ఇద్దరి మధ్య జరిగింది ఒకటి చెప్పను. చెప్ప మరి. మానస్ చెప్పండి మీ ఫ్రెండ్షిప్ గురించి. స్కూల్ నుంచి మీరిద్దరు కలిసి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఫోన్ ఎత్తడమే కష్టం. ఎందుకంటే ఒక 15 years నుంచి నేను ఏదైతే త్రినాథన్ చూస్తున్నానో అదే మనిషి అలానే కంటిన్యూ అయ్యాడు. నాకు నచ్చే విషయం ఏంటి అంటే చాలా మందికి ఇండస్ట్రీలో చెప్పుకుంటా ఉంటారు మానస్ సాయం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అనేసి. బట్ నాకు సాయం చేసిన ఏకైక వ్యక్తి అయితే వీడే. జనరల్ గా నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. సో స్వీట్. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి. కొంతమంది వాళ్ళ బుకింగ్స్ గురించి వెయిట్ చేస్తారు కాబట్టి అటు ఫోకస్ పెట్టాలి. రష్మి మ్యామ్, నెక్స్ట్ రాజు అని వాళ్ళ ఫ్రెండా? లేదు, నాకెందుకు వాళ్ళు స్పెషల్ కాబట్టి ఇంకాస్త వెయిట్ చేసి వాళ్ళని చూసే తర్వాత వీళ్ళ సరే వాళ్ళు చెప్పుకున్నారు 100 రూపాయలు కొట్టండి మరి. సో మంజుష గారు, ఫ్రెండ్ రాగానే వామ్ వెల్కమ్ చేయాలి, మీరేంటి వెనక్కి పరిగెడుతూనే వెళ్ళిపోతున్నారు? అంటే డాన్స్ కదా. అయితే కమాన్ వామ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో బేసిక్ గా తను సాఫ్ట్వేర్ అన్నమాట, సో నేను యాంకర్. చాలా మంది రీల్స్ చూసి మేము రియల్ గా కపుల్స్ ఏమో అనుకున్నారు, కానీ ఫ్రెండ్స్. సూపర్ క్లారిటీ వచ్చేసింది కదా జనాలు. దే ఆర్ నాట్ అ కపుల్, దే ఆర్ జస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. 3 years నుంచి ఫ్రెండ్స్. ఓకే నవీన్, మంజుష గారి గురించి తెలియలేని ఒక విషయం ఏం చెప్పాలి? సరే మీరు ఒక 5 seconds ఆలోచించండి. ఇక్కడ వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంది. సో ఎమోషనల్ స్టోరీ మాది. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. నేను బేసిక్ ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ సూరి. వీడు ఎప్పుడు కూడా నా దగ్గర అన్ని నిజాలు చెప్పేవాడు, ఒకసారి అబద్ధం చెప్పాడు. అర్థమైంది. మ్యూజిక్.
మీ స్టోరీ విని అన్నయ్య ఏడుస్తున్నాడు. మేడం సీరియస్ గా చెప్పాలి, వీడికి నాకు 7 years మేడం జర్నీ. బేసిక్ గా వీడు నా ఫ్రెండ్, తమ్ముడు అన్ని వీడే. నేను తమ్ముడు అనుకుంటూ ఉంటాం. నాకు ఎప్పుడే కష్టం వచ్చినా, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఫోన్ ఎవరికైనా వెళ్తుందంటే వీడికి వెళ్తుంది, వీడికే షేర్ చేసుకుంటాను. వీడేదో తీరుస్తాడని కదా నా బాధ కొంచెం పోతుందని చెప్పేసి. అంటే ఇప్పుడు వరకు నాతో చాలా మంది ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోయారు, బట్ ఈడొక్కడే నాతో నిలబడి ఉన్నది. థ్యాంక్ యూ సూరి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సూర్య గారు చెప్పాలి, నూకు గారిది ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్న అందరూ వచ్చారు వెళ్ళిపోయారు, మీరు ఎందుకున్నారు? చెప్పండి, నేను కాస్త అప్పు ఇచ్చాను, తిరిగి ఇవ్వట్లేదు. అమ్మా దయచేసి పెయిన్ఫుల్ స్టోరీ, నాట్ ఏ కామెడీ. మ్యూజిక్ సరే సూర్య గారు చెప్పండి, అందరు వెళ్ళిపోయారు, మీరే ఎందుకు ఉన్నారు? అన్న గురించి చెప్పడానికి ఏం లేదు కానీ చెప్పాడు, ఏదో చెప్తాడు కదా అని తీసుకొస్తే అన్న గురించి చెప్పనీకి ఏమీ లేదా? నన్ను ఏడిపికండి అబ్బా. ఆర్ఆర్ కూడా ఫుల్ గా అయ్యారా? అదే ఏం లేదు కదా అందుకని. చెప్పండి సూర్య గారు చెప్పండి. అన్న మంచోడు, అందరూ అపార్థం చేసుకుని పోయారు, వాళ్ళు ఎందుకు నాదే లేదు కానీ అన్న అంటే ఫ్రెండ్ గానీ నేను అన్న అంట ఎప్పుడు కూడా. ఒక్క మాట చెప్పండి సూరి, అన్న నూకరాజు, వదిన ఎవరు? ఫస్ట్ సెకండ్ థర్డ్. అరే రెండు చెప్పరా. నూకరాజులో ఒక ప్లస్ చెప్పు, ఒక మైనస్ చెప్పు, అంతే. ప్లస్ చెప్పు. ప్లస్ అంటే వద్దులే, ఏం లేదు ఏమీ లేదా సార్, దండం పెడతా సార్ మీకు. మార్నింగ్ నుంచి ఉన్న అన్నయ్యకే అర్థమైపోయింది అక్కడ ఏమీ లేదని. 7 ఏళ్లుగా చూస్తున్నారు, ఆయనకి అర్థం కాదా? మైనస్ చెప్పురా. అన్ననే మైనస్. సో బేసికల్లీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి మా ఫ్రెండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. చెప్పండి ఏం సర్ప్రైజ్? ఐ థింక్ ఐ గాట్ సమ్ స్వీట్స్ ఫర్ మానస్. మ్యామ్ యాక్చువల్లీ త్రినాథ్ ఇస్ ఫ్రమ్ బందర్, మచిలీపట్నం. బందర్ లడ్డు ఫేమస్ కాబట్టి నైట్ తెప్పించాడు లడ్డూస్ అందరి కోసం, ఇక్కడ సెట్ లో ఉన్న అందరి కోసం. అమ్మా అలాగే సూరి ఫ్రమ్ కాకినాడ కాజా ఫేమస్ అని, రేట్ ఎక్కువ ఉందని తీసుకురాలేదు ఈడొకడు ఈరోజు. ఆల్రైట్, సో మానస్ ఫ్రెండ్ త్రినాథ్ గారు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం బందర్ లడ్డు స్పెషల్ గా తెప్పించారు, అది కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. సో కుచ్ మీఠా హో జాయే. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కల కాలమిట్టా కలిసుందాం, ఎవ్వరు ఏమన్నా. Once again, thank you so much to all the friends out here and happy Friendship Day. Thank you.